హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు రెసిపీ ప్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి. దాని ప్రాసెస్ చెప్తానండి. ముందుగా మసాలాలు తీసుకున్నాను. బిర్యానీకి అవే, ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇదే మసాలా అండి, సేమ్ ఒకటే మసాలా. ధనియాలు, యాలుక్కాయలు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మిరియాలు, షాజీరా, భోజగరం పువ్వు, బిర్యానీ ఆకండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పక్కన ఇప్పుడు బిర్యానీకండి ఆయిల్ పెట్టుకున్నాను. బిర్యానీ మసాలాలన్నీ వేశాను. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండి. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. బాగా వేయించుకోవాలండి, మంచి స్మెల్ వచ్చేంత వరకు. దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుందాము. దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లిని మంచి స్మెల్ వస్తుంది. ఇది బగారా లాగా ఉంటుందండి, కాకపోతే ఇది కొంచెం మసాలా ఘాటు ఉంటుందండి, స్ట్రాంగ్ ఉంటుంది ఫ్లేవరు. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసిన మసాలా వేసుకున్నానండి, అది కూడా వేయించుకుంటున్నాను. ఇది మంచిగా వేగాక ఇప్పుడు ఎసరు పోసుకుందామండి. బిర్యానీకి కావాల్సిన నీళ్ళు. 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసులు నీళ్ళండి. అదే పాత బియ్యం అయితే 2 గ్లాసులు పడతాయి, కొత్త బియ్యం అయితే 1కి 1.5 పడతాయండి నీళ్ళు. నేను తీసుకున్నది పాత బియ్యం కాబట్టి 1కి 2 పోసానండి. ఇవి కాగేలోపు పక్కన కళాయి పెట్టుకుందామండి ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి. ఇవి అప్పటి వరకు మరుగుతూ ఉంటాయి. మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి దీనిలో. ఇప్పుడు కళాయి పెట్టి నూనె వేసుకున్నానండి. దీనిలో ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అండి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా త్వరగా అయిపోతుంది. కాకపోతే 2 విడివిడిగా చేస్తున్నామండి. రోస్ట్ చేసుకొని బగారాలో తింటున్నాము. బగారా అంటే బగారా కాదు, బగారా టైప్లో ఉంటుందండి అది బిర్యానీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చేయాలన్నంత టేస్ట్ వస్తుందండి, అంత బాగుంటుంది. చాలా సింపుల్ కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నామండి. దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగాలండి. ఈ ఉల్లిపాయలు ఎంత వేయించుకుంటే అంత బాగుంటుందండి ఈ రెసిపీకి. అందుకని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నానండి. ఈ రొయ్యలు వేసినప్పుడు కొంచెం దీనిలో వాటర్ వస్తుంది కదండి, దానిలో ఒక 2-3 స్పూన్లు వాటర్ తీసి బగారాలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు పక్కన బియ్యం కూడా వేసుకున్నాను. నీళ్ళు మరిగిపోతే అది ఒక పక్కన ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదండి, దీంట్లో ఈ రొయ్యల్లో నీళ్ళండి 2-3 స్పూన్లు తీసి బగారాలో వేశాను.
మరీ ఎక్కువ వేసుకోకూడదండి, బిర్యానీలో కావాల్సిన నీళ్లు పోసాం కదండి, మరీ ఎక్కువ వేస్తే మెత్తగైపోతుంది. ఇప్పుడు ఈ రొయ్యల్లో ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసానండి. ధనియాలు, చెక్క, లవంగాలన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదండి, అది వేసాను. బాగా కలుపుకోవాలండి, మంచిగా ఉడకాలి, రొయ్యలన్నీ రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి. మరీ ఎక్కువ అవసరం లేదండి దీంట్లోకి, ఎందుకంటే బిర్యానీలో ఘాటు ఉంటుంది. దీనిలో ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుందండి, అందుకని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటూనే ఉండాలి. రొయ్యలు త్వరగానే ఉడికిపోతాయండి. ఇప్పుడు కారం వేసానండి. వీటన్నిటిని మంచిగా కలుపుకుందాము. రోస్ట్ అన్నాం కదండి, అందుకని కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి అండి, అది గరం మసాలా, కొత్తిమీర అండి. అంతేనండి, సింపుల్ అయిపోయింది. బగారా కూడా ఉడికిపోయిందండి, చాలా మంచిగా వచ్చింది, మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కూడా ఇలా చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి.